పార్టీ నాయకులను మోసం చేసి మీరు టికెట్ తీసుకొచ్చుకున్నారు. అదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా మిమ్మల్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు గడ్డం వంశకృష్ణ గారు. అది కూడా మీరు తెలుసుకోవాలి. ఇలా బీజేపీ పార్టీ మరి దేశంలో రాజ్యాంగాన్ని మారుతానని అంటుంది. మరి ఆ బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి గోమాస శ్రీనివాస్ గారు మరి మీరు తెలియజేయాలి. ఇలా భారత రాజ్యాంగాన్ని మారుతానని బీజేపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు స్వయంగా తెలియ చెప్తారు. మరి ఇలా ఏ ముఖం పెట్టుకొని మీరు ఓట్లాడటానికి వస్తారు. మరో మణిపూర్ను చేద్దాం అనుకొని పెద్దపల్లిని మణిపూర్ చేద్దాం అనుకుని వస్తారు గోమాస శ్రీనివాస్ గారు. మరి ఇలా ఏ ముఖం పెట్టుకొని మీరు ఇలా ప్రచారానికి వస్తారో మరి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. మరి అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి కొప్పుల ఈశ్వర్ గారు మరి మీరు ఇన్ని రోజులు మరి ఏం పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలకు ఏం చేసిరు? మీరు ఒక మంత్రిగా ఉండి మరి ఎంతో మంది దళితులకు దళిత బంధువులు ఇచ్చారు మీరు కొప్పుల ఈశ్వర్ గారు. మరి ఇలా తెలియజేయాలి. మరి అదే విధంగా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో మరి దళితుల భూములు గుంజుకున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? కొప్పుల ఈశ్వర్ గారు, గడ్డ వంశకృష్ణ గారు. మరి మీకు తెలియాల్సిన అవసరం ఉన్నది. ఇలా పేద వర్గాల పక్షాన మరి నిలిచినటువంటి నాయకుడు బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి కేవలం ఇరికిల రాయ నరసన్న గారు మాత్రమే మరి పేద ప్రజలకు న్యాయం చేసే వ్యక్తి మరి రాయ నరసన్న గారు. మరి పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు ఆలోచన చేయాలి. ఇలా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి కొప్పుల ఈశ్వర్ గారు, అదే విధంగా బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి గోమాస శ్రీనివాస్ గారు, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి గడ్డం వంశకృష్ణ గారు. వీళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే ఒక వేటగాడు మరి ఒక తన పావురాన్ని తీసుకొచ్చి ఆ పావురాలలో మరి వేసి ఆ పావురాన్ని అక్కడ పెట్టి మిగిలిన పావురాలన్నీ ఆ వలలో చిక్కున్నటువంటి చేసినటువంటి కుట్రలు మరి చేస్తారు. కాబట్టి అటు ఆ పావు వేటగాడు తీసుకొచ్చేటువంటి పావురాలే ఇలా గోమాస శ్రీనివాస్, గడ్డం వంశకృష్ణ, అదే విధంగా కొప్పుల ఈశ్వర్ గారు. కాబట్టి నియోజకవర్గ ప్రజలు ఆలోచన చేయాలి. ఇలా మరి వాళ్ళ బడిలో మనం వాళ్ళ వలలో చిక్కుంటే మన వర్గాల ప్రజలందరూ సర్వనాశనమయ్యే అవకాశం ఉన్నది. దీన్ని నియోజకవర్గ ప్రజలు ఆలోచన చేయాలి. 90% ప్రజల పక్షాన నిలిచినటువంటి నాయకులు ఇలా మన ఇరికిల రాయ నరసయ్య గారు. కేవలం 10% ఉన్నటువంటి ఆధిపత్య వర్గాల దగ్గర మరి వేటగారు వాడుకునే పావురాల లాంటి వ్యక్తులు ఇలా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేటువంటి వ్యక్తులు. కాబట్టి నియోజకవర్గ ప్రజలు దయచేసి ఆలోచన చేయాలి. 90% ప్రజల పక్షాన ఇలా మన వర్గాల కోసం ఇలా పార్లమెంట్ లో తన గళాన్ని విప్పి భారత రాజ్యాంగానికి రక్షణగా నిలిచిపోయేటువంటి నాయకుడు మన ఇరికిల రాయ నరసన్న గారు. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ ఏడు గుర్తుపై ఓటు వేసి భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. లేకపోతే ఈ యొక్క మనవాద పార్టీలకు వేసినట్లయితే రాబోయే రోజులలో మన ఒక జీవితాలు ఆగమయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు దయచేసి ఆలోచన చేసి మరి మొట్టమొదటి గుర్తు ఇరికిల రాజ నరసన్న గారు ఏడు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో 90% ప్రజల పక్షాన నిలిచినటువంటి వ్యక్తి మరి రాజ నరసన్న గారు. మరి భారత రాజ్యాంగాన్ని కాపాడుకొని పార్లమెంట్ లో గళాన్ని విప్పేందుకు మన వర్గాల కోసం వచ్చినటువంటి వ్యక్తి రాయ నరసన్న గారికి మరి ఏడు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ జై వేవ్, జై పులే, జై భారత్, జై బీఎస్పీ.